కోట్లాది మంది అభిమానులు ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్న మహాసమరం ఆసన్నమైంది. ఫిఫా వరల్డ్ కప్ 2026లో విజేత ఎవరో తేల్చే ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఫుట్బాల్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒకే మ్యాచ్ వైపు చూస్తోంది. ఒకవైపు మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా, మరోవైపు క్రమశిక్షణ, వేగం, పటిష్టమైన డిఫెన్స్కు పెట్టింది పేరైన స్పెయిన్. ఈ ఫైనల్లో అందరి చూపు ఒక్క ఆటగాడిపైనే, లియోనెల్ మెస్సీ. ఎన్నోసార్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మెస్సీ మరోసారి తన మాయాజాలాన్ని ప్రదర్శిస్తాడా, లేక మెస్సీని పూర్తిగా కట్టడి చేసి స్పెయిన్ చరిత్ర సృష్టిస్తుందా అన్న ఉత్కంఠ అభిమానులను వెంటాడుతోంది. అర్జెంటీనాకు మెస్సీ అతిపెద్ద బలం, కానీ మెస్సీపై మాత్రమే దృష్టి పెట్టకుండా మిగతా ఆటగాళ్లను కూడా సమర్థంగా వినియోగించి ప్రత్యర్థి డిఫెన్స్ను ఛేదించే వ్యూహంతో అర్జెంటీనా బరిలోకి దిగుతుందనే విశ్లేషణ వినిపిస్తోంది. మరోవైపు మెస్సీకి బంతి అందకుండా చేయడం, అతని కదలికలను పూర్తిగా నియంత్రించడమే స్పెయిన్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. స్టార్ ప్లేయర్ల మధ్య పోరా, వ్యూహాల యుద్ధమా? అనుభవం గెలుస్తుందా, యువశక్తి చత్తా సాటుతుందా? ప్రపంచ ఫుట్బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మహాసమరంలో పైచేయి ఎవరిది? ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ పై సమగ్ర విశ్లేషణతో స్పోర్ట్స్ అనలిస్ట్ ద్వారకానాథ్తో మా ప్రతినిధి శివప్రసాద్ ఫేస్ టు ఫేస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. ప్రపంచమంతా ఇప్పుడు సాకర్ వేడిలో కొనసాగుతుంది. అయితే ఇండియా సాకర్ టీంలో వరల్డ్ కప్ ఆడకపోయినా సరే, ఇండియాలో ఉన్న అభిమానులు మాత్రం సాకర్ ను ఫాలో అవుతున్నారు. అర్ధరాత్రి 12:30 నుంచి స్టార్ట్ అయ్యే ఈ మ్యాచ్లను చాలా తీక్షంగా చూస్తున్నారని చెప్పాలి. ఇందులో ఉన్న ఇప్పుడైతే ఫైనల్ స్టేజ్ కి చేరుకున్న అర్జెంటీనా కావచ్చు, స్పెయిన్ మధ్యలో రేపు రాత్రి జరగనున్న ఫైనల్ కి సంబంధించి ఏదైతే మనకు సోమవారం తెల్లవారుజామున అనొచ్చు, ఇంచుమించుగా అర్ధరాత్రి దాటిన తర్వాత జరగబోయే మ్యాచ్ లో విజయం ఎవరిని వరించనుంది? ఏదైతే మెస్సీ ఎవరైతే ఉన్నారో మరో వరల్డ్ కప్ ఆడతారా లేదా అనేది పక్కన పెడితే, మెస్సీ ఈ వరల్డ్ కప్ లో మాత్రం తన టీం ను ఫైనల్ చేర్చడంలో చాలా శ్రమ పడ్డారని చెప్పాలి. ఈ వరల్డ్ కప్ లో కూడా అత్యధిక గోల్ సాధించి తన టీం ను ముందుకు నడిపిస్తున్నారు. అయితే సార్ చెప్పండి, అసలు ఈ రెండు టీంలు విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? జనరల్గా గత చరిత్ర చూసుకున్నా, ప్రస్తుతం టీం యొక్క పెర్ఫార్మెన్స్ చూసుకున్నా అర్జెంటీనాకి ఎక్కువ అవకాశం ఉంది. అయితే ఇక్కడ స్పెయిన్ లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, గత 4 సంవత్సరాలుగా స్పెయిన్ కి వ్యతిరేకంగా గోల్ చేయడం అంటే అసంభవం అయిపోయింది. ఎందుకంటే ప్రపంచంలో అద్భుతమైన డిఫెన్స్ కి పరాకాష్ట స్పెయిన్. అంటే స్పెయిన్ యొక్క డిఫెన్స్ ని ఛేదించుకుని దుర్భేద్యమైనటువంటి గోల్స్ ను కొట్టడం అనేది ప్రపంచంలో ఏ టీం కైనా అసాధ్యమే. అలాంటి పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి వ్యూహ రచనతోటి, అంటే తనే గోల్ కొట్టాలని అనే ఒక స్వార్థంతో కాకుండా తన టీం ప్లేస్ లో గోల్ కొట్టించడం కోసం ఒక వ్యూహాత్మకమైనటువంటి వైఖరిని అవలంబించే మెస్సీ తోటి స్పెయిన్ కి అత్యంత ప్రమాదం. ఎందుకంటే చాలా మంది మెస్సీని అర్థం చేస్తారు. మెస్సీ మెస్సీ చుట్టూ 4 మంది ఉంటారు, మిగిలిన 6 మంది 10 మందితో ఆడాలి. మెస్సీ ఎప్పుడైనా 4 అర్థం చేస్తున్నారు. ఈ 4 తప్పించుకుని ఏం చేస్తున్నారంటే, మెస్సీ గోల్ కొట్టకుండా గోల్ పోస్ట్ దగ్గరికి పాస్ చేస్తున్నాడు, అసిస్ట్ చేస్తున్నాడు. అసిస్ట్ చేయడం వల్ల ఏంటంటే మ్యాట్నెస్, అలాగే గోంజాలెస్, లేదంటే రొమారియో, లేదంటే డిపాల్ రోడ్రిగో, ఇలాంటి అద్భుతమైన క్రీడాకారుల యొక్క సపోర్ట్ ఉండటం వల్ల ఈయన చాలా హ్యాపీగా షోల్డర్ ఓపెన్ చేసి హ్యాపీగా ఆడుకోగలుగుతాడు. అందులో జనరల్ గా ఏంటంటే ఈ రోహిత్ శర్మలకి హుక్ షాట్ ఇలాంటివి ఎలా అయితాలో, ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ లెఫ్ట్ ఫుట్ ఏంది. ఈ లెఫ్ట్ ఫుట్ తో ఎన్ని మ్యాజిక్లు ఏం చేస్తాడు. ఎందుకంటే లెఫ్ట్ ఫుట్ ని రైట్ ఫుట్ ని రెండింటిని ఒకేలాగా ఆడగలిగే ఏకైక ఆటగాడు. అంటే మెస్సీ ఉన్న టీం కి అవకాశాలు ఎక్కువ. అసలు ఫైనల్ దాకా వచ్చిందంటే స్పెయిన్ కూడా అలాంటి క్రీడాకారులు ఉంటారు. నో డౌట్ అండి, స్పెయిన్ చాలా పెద్ద టీం, అందులో ఏం డౌట్ లేదు. అంతేకాకుండా రైవల్ తోటి పోటీ పడగల రైవలరీ కూడా. ఎందుకంటే స్పెయిన్ అనేది యూరప్ టీం అండి, అదేనా. ఈ అర్జెంటీనా అనేది లాటిన్ అమెరికన్ టీం. లాటిన్ అమెరికన్ టీంలో మెక్సికో, పెరు, బ్రెజిల్, అర్జెంటీనా వీళ్ళు ఫుట్బాల్ కి వెళ్ళకంటే గొప్ప కూడా ఎవరు లేరు. అదేనా అద్భుతమైన ప్లేస్ అనమాట. మీరు ఇందాక గుర్తు చేశారు మన మాటల సందర్భంలో, మెస్సీ చిన్న పిల్లోడుగా చూసిన వ్యక్తి ఇప్పుడు మెస్సీకి యమాల్ అండి. యమాల్ ఏంటంటే ఈయన ఫస్ట్ నెపోలికి ఆడాడు మారడోనా యొక్క ఇన్స్పిరేషన్ తోటి. తర్వాత అక్కడి నుంచి బార్సిలోనాకి వచ్చిన తర్వాత ఇతడు ఎన్నో చారిటీ కార్యక్రమాలు చేశాడు. క్యాన్సర్ హాస్పిటల్ కి 2,000 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చాడు. అదే కాకుండా కరోనా టైంలో ఆకలి వేసిన ప్రతి వ్యక్తి తనకి ఇష్టం వచ్చిన హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే బిల్ పే చేసేది మెస్సీ అనమాట. ఎవరికి ఆకలి వేసినా ఏదో హోటల్కి దగ్గరలో హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే మెస్సీ అకౌంట్ లో పడతాయి.
అంతేకాకుండా క్యాన్సర్ హాస్పిటల్కి అమౌంట్స్ ఇవ్వటం, ఇలాగ చారిటీ కార్యక్రమాలు చేసే భాగంగా 20 ఏళ్ల క్రితమే బార్సిలోనా ఆడుతున్న రోజుల్లో బార్సిలోనా టీం తోటి అత్యంత ధనవంతమైన ఫుట్బాల్ ప్లేయర్ కూడా మెస్సీ. అండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బార్సిలోనాలో ఉన్న మురికి వాళ్ళకి ఉమ్, సేవా కార్యక్రమాలకు వెళ్ళే భాగంగా ఒక 2 ఏళ్ల పిల్లలతోటి ఉమ్, మెస్సీ ఆ అబ్బాయికి స్నానం చేయించి అన్ని చేశాడు. అదే వ్యక్తితోటి ఇవాళ మెస్సీ స్పెయిన్ తరఫున ఆ అబ్బాయి ఆడుతున్నాడు, అర్జెంటీనా తరఫున ఈయన ఆడుతున్నారు. ఫైనల్స్ లో ఒకళ్ళు ఎదుర్కోబోతున్నారు. ఇప్పుడు ఫైనల్ గా విజయావకాశాలు ఏ టీం కి ఎక్కువ? నో డౌట్ అండి అర్జెంటీనా. అర్జెంటీనా. ఎందుకంటే స్పెయిన్ అద్భుతమైన ఆట ఉంది, అద్భుతమైన డిఫెన్స్ ఉంది. వాళ్ళ మీద గోల్ కొట్టడం ఎవరికైనా కష్టమే, ఎంత పెద్ద టీంకైనా. ఈవెన్ అర్జెంటీనా కూడా వాళ్ళ మీద గోల్ కొట్టడం కష్టమే. కానీ మెస్సీ మ్యాజిక్, అంతే. మెస్సీ అనేవాడు ఒక మాంత్రికుడు, ఫుట్బాల్ మాంత్రికుడు. భారతదేశంలో కూడా మోహన్ బాగన్ అని, ఈస్ట్ బెంగాల్ అనే టీంలు ఉండేవి. అలాగే గోవా, కేరళ, బీహార్లో, వెస్ట్ బెంగాల్లో ఈ ఫుట్బాల్ ఫ్యాన్స్ బాగా ఎక్కువ. మీకు అర్థమైందండి. కాబట్టి భారతదేశం క్రికెట్ ఫుట్బాల్ టీము 120 ర్యాంక్ అవతల ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో కోట్లాది మంది రాత్రి 12:30 గంటల వరకు 4 ముసలోళ్ళు కూడా చూస్తున్నారంటే అదే కేవలం ఇది మెస్సీ మేనియా అండి. ప్రపంచం అంతా ఫుట్బాల్ ఫేవర్ తో ఉన్నటువంటి ఈ టైంలో మెస్సీ మేనియా అనేది ప్రపంచవ్యాప్తంగా జ్వరం వచ్చింది, సాకర్ ఫేవర్ వచ్చింది జనాలకి. అయితే నేను ఫైనల్ గా చెప్పేదంటే స్పెయిన్ చాలా అద్భుతమైన టీం, నో డౌట్ ఎట్ ఆల్. కానీ మెస్సీ ఏమైనా చేయగలడు, ఈజ్ గోట్. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ కాబట్టి గోల్స్ సమమైన డ్రా అయినా టైం పెంచుకుంటూ వెళ్ళే అవకాశం వెళ్తారండి. ఆఖర్లా పెనాల్టీ షూట్అవుట్ ఇస్తారు. పెనాల్టీ షూట్అవుట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఛాన్సెస్ అది ఖచ్చితంగా గెలుపైతే ఎవరో ఒకరు డెఫినెట్ అండి. అంతేగాని జాయింట్ ఆపరేషన్, జాయింట్ విన్నర్స్ ఉండదు కదండి. అది ద్వారకానాథ్ చెప్తున్నమాట. అయితే స్పెయిన్ డిఫెన్స్ లో నెంబర్ 1 గా ఉన్న మెస్సీ మ్యాజిక్ తోటి అర్జెంటీనా యొక్క అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఒక 24 గంటల్లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఈ సాకర్ ఫేవర్ అయితే ఇండియాలో కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పాలి. విజేత ఎవరో వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి మీ అభిమాన్ ఛానల్ రచ్చ మీడియా.